హలో అండి, గుడ్ మార్నింగ్. బిఫోర్ టాపిక్లోన మనము ఫ్లవర్స్కి సంబంధించి కొన్ని డిస్కస్ చేసామండి. పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్, నెక్స్ట్ ఏమో మేల్ పార్ట్స్ దేనికి అంటారు, ఫిమేల్ పార్ట్స్ దేనికి అంటారు, వాట్ ఈజ్ సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ వాట్ ఈజ్ అసెక్సువల్ రీప్రొడక్షన్, నెక్స్ట్ ఏమో వాట్ ఆర్ ద మెయిన్ 4 హోల్స్ ఆఫ్ ఏ ఫ్లవర్స్. సో ఈ అన్నిటి గురించి డిస్కస్ చేసామండి. బిఫోర్ క్లాస్లోనే మీకు చెప్పాను. ఫర్దర్ వీడియోస్లోన మనం ఫర్దర్ క్లాసెస్లోన పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం అనేసి. అయితే ఈరోజు ఇదే టాపిక్ మనం స్టార్ట్ చేస్తామండి. అయితే ఆల్రెడీ చదివిన టాపిక్స్ ఒక్కసారి ఒక 2 మినిట్స్లో రివిజన్ చేసేసి నెక్స్ట్ పాలినేషన్ అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఏంటో ఈ వీడియోలో మనము చూద్దామండి. అయితే బిఫోర్ టాపిక్స్లో మీకు ఏం చెప్పానంటే ప్లాంట్లోన జరుగుతున్నటువంటి రీప్రొడక్షన్ అనేది 2 విధాలుగా జరుగుతాయండి. సెక్సువల్ వేలో జరుగుతుంది, అసెక్సువల్ వేలో జరుగుతుంది. సెక్సువల్ వే దేనికి అంటారంటే సీడ్స్ గుండా ఏది ప్లాంట్ అయితే జెర్మినేట్ అవుతుందో, కొత్త ప్లాంట్ కింద కన్వర్ట్ అవుతుందో లేకపోతే తయారవుతుందో దీనికి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. సీడ్ లేకుండా ఎలా అయితే ప్లాంట్ జెర్మినేట్ అవుతుందో, కొత్త ప్లాంట్ కింద కన్వర్ట్ అవుతుందో దీనికి అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారని చెప్పాను. అయితే అసెక్సువల్ రీప్రొడక్షన్లో కూడా డిఫరెంట్ వేస్ అన్ని కూడా ఉంటుందండి. గ్రాఫ్టింగ్ అనేది, గ్రౌండ్ లేయరింగ్ అనేది, నెక్స్ట్ వెజిటేటివ్ ప్రొపగేషన్లో స్టెమ్ గుండా, నెక్స్ట్ ఏమో సక్కర్స్ గుండా, బ్రయోఫిలం గుండా, లీవ్స్ గుండా, ఈ అన్ని కూడా సైడ్కి కొద్దిగా డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ఇంకా బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తాము అసెక్సువల్ రీప్రొడక్ట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మనము అందులో ఇంకో కొన్ని ఉన్నాయి, బైనరీ ఫిజియోన్ అనేసి, నెక్స్ట్ ఏమో స్పోర్ ఫార్మేషన్ అనేసి, ఫ్రాగ్మెంటెన్స్ అనేసి, ఓకేనా, ఇలాంటివి కొన్ని ఉన్నాయి అసెక్సువల్ రీప్రొడక్షన్లోన. అవి తర్వాత డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. అది ప్లాంట్లోన ఏ పార్ట్లో జరుగుతుంది అంటే ఫ్లవర్లోనే జరుగుతుంది అండి. అందుకోసమే చెప్పాను ద రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ దేనికి అంటారంటే ఫ్లవర్కి అంటారు అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఫ్లవర్స్లోన మెయిన్ 4 హోల్స్ ఉంటుందని చెప్పాను, 4 మెయిన్ పార్ట్స్ ఉంటుందని చెప్పాను. కెలిక్స్, కొరోలా, ఎండ్రోషియం అండ్ గైనోషియం గురించి చెప్పడం జరిగింది. కెలిక్స్ దేనికి అంటారని చెప్పానంటే ద గ్రూప్ ఆఫ్ సెపాల్స్ అండి. గ్రీన్ కలర్లో పువ్వులు కింద ఉన్న పార్ట్ని సెపాల్స్ అంటారు. సో ఆ గ్రూప్ ఆఫ్ సెపాల్స్ని కెలిక్స్ అంటారు. అదేవిధంగా ఇంకొకటి చెప్పాను మీకు, కొరోలా అనేసి ద కలర్ఫుల్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ అండి. ఏది రెక్కల మీద ఉంటుంది కదా, డిఫరెంట్ కలర్స్లోన రెడ్, పింక్, ఎల్లో, బ్లాక్ ఇవన్నీ కూడా దీనికి ఏమంటారంటే పెటల్స్ అంటారండి. ద గ్రూప్ ఆఫ్ పెటల్స్ని ఏమంటారంటే కొరోలా అంటారని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చెప్పానంటే ఎండ్రోషియం గురించి చెప్పాను, గైనోషియం గురించి చెప్పానండి. ఎండ్రోషియం దేనికి అంటారంటే ద మేల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ అండి. ఇది కొంతమందికి కలిపేసి తయారవ్వడం జరుగుతుంది. సో మేల్ పార్ట్ ఎవరెవరంటే ఇలాగ ఉండేది ఫిలామెంట్ అంటారు, అంథర్ అంటారు, లోపల ఉన్న చిన్న చిన్న దీంట్ని ఏమంటారంటే పొలన్ గ్రెయిన్స్ అంటారండి. ఫిలామెంట్, ఆంథరు, పొలాన్ గ్రెయిన్స్ ఈ ముగ్గురికి కలిపేసి స్టమెన్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా అది మేల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిమేల్ పార్ట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఫిమేల్ పార్ట్ మధ్యన పువ్వులోన ఎక్కువ పార్ట్లో ఉండేది మేల్ పార్ట్స్, తక్కువ పార్ట్లో ఉండేది ఫిమేల్ పార్ట్స్. ఫిమేల్ పార్ట్స్లోనే మీకు చెప్పాను ఓవేరీ అండి. లోపల పువ్వుకి కింద ఉండేది ఓవేరీ, మీద ట్యూబ్ లాగా ఉండేదేమో స్టైల్, మీద ఉండేదేమో స్టిగ్మా అండి. చిన్న బంకగా ఇలాగా బెండ్గా ఉండేది స్టిగ్మా అంటారు. ఓవేరీ, స్టైల్, స్టిగ్మా ఈ ముగ్గురికి కలిపేసి మనకి పిస్టిల్స్ అంటారండి. అదర్వైజ్ గైనోసియం అనేసి కూడా అంటారు. దీని గురించి మనం డిస్కస్ చేసాము నిన్న. నెక్స్ట్ మీకు చెప్పాను మేల్ గెమెట్స్ గురించి, ఫిమేల్ గెమెట్స్ గురించి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. మేల్ గెమెట్స్ దేనికి అంటారంటే పువ్వులోన మేల్ పార్ట్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను మీకు, మేల్ ఫిమేల్ కలిస్తే బేబీ ఫామ్ అవుతుంది మనకి జనరల్గా కూడా. సో మేల్ నుంచి ఏదో ఒక పదార్థం వస్తుంది, ఫిమేల్ నుంచి ఏదో ఒక పదార్థం వస్తుంది. ఆ రెండు కలిస్తేనే కదండి బేబీ అనేది కడుపు లోపల మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ మేల్ నుంచి ఎలాగైతే స్పామ్, ఫిమేల్ నుంచి ఓవమ్ వస్తుంది, ఇక్కడ కూడా దాని గురించి చెప్పాను మీకు. మేల్ నుంచి వచ్చేదేమో పొలెన్స్ అండి, అంతర్ లోపల ఉన్న చిన్న చిన్న పొలెన్స్. అదేవిధంగా ఫిమేల్ నుంచి ఓవరీ లోపల ఉన్న ఓవ్యూల్స్ అండి. సో ఆ మేల్స్ నుంచి వచ్చిన పొలెన్స్, ఫిమేల్ నుంచి వచ్చిన ఏమో ఓవ్యూల్స్ అండి. సో ఈ రెండింటిని ఏమంటారంటే ఇది మేల్ గెమెట్స్, ఇది ఫిమేల్ గెమెట్స్ అండి. ఈ రెండే ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు జైగోట్ అంటారండి. జైగోట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో బేబీ ఫామ్ అవుతుందండి. అక్కడ హ్యూమన్ బీయింగ్స్లో లేకపోతే లివింగ్ మిగతా అన్నింటిలో అయితే బేబీ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫ్రూట్స్ తయారవుతుంది. సో ఆ ఫ్రూట్స్ ఎలా తయారవుతుంది అనేది మనకి ఈరోజు టాపిక్స్ అండి, పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్స్. మరి పాలినేషన్ దేనికి అంటారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ నిన్న మీకు ఎస్ అనే విధంగా ఓకేనా, నిన్న ఒక ఇలాంటివి ఒకటి వేసామండి. దీంట్లో ఫిలామెంట్ ఇది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్స్ అండి. సో దీనికి ఫిలామెంట్ అంటారని చెప్పాను, దీనికేమో అంథర్ అంటారని చెప్పాను. లోపల ఉండేది ఏంటంటే పొలెన్ గ్రెయిన్స్ అండి. ఓకేనా, రైట్.
సో ఇది ఫిమేల్ పార్ట్ కదండి, దీనికి ఏమంటారని చెప్పాను, ఓవెరీ అంటారు, దీనికేమో స్టైల్ అంటారు, దీనికేమో స్టిగ్మా అంటారండి. ఓకేనా, స్టిగ్మా షార్ట్ కట్ లో రాసేస్తున్నాను ఆల్రెడీ, బిఫోర్ క్లాస్ ఒకసారి ఎవరు చూడకపోతే చూసేసి ఇక్కడికి రండి. రైట్. సో మరి పాలినేషన్ దేనికి అంటారంటే చూడండి, ఇది మనకి ఫిలామెంట్, ఇది మేల్ పార్ట్ కదండి, మేల్ పార్ట్స్ కి మనకి ఏమని పేరు పిలుస్తుంటామంటే స్టమెన్స్ అంటారు. ఓకేనా. సో ఈ ఆంథర్లో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఏమో, ఈ ఆంథర్లో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఏమో స్టిగ్మా దగ్గరికి రావడం అండి. ఆంథర్లో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఏమో స్టిగ్మా దగ్గరికి రావడాన్ని ఏమంటారంటే పాలినేషన్ అంటారు. సో వాట్ ఈస్ పాలినేషన్? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఆంథర్ టు స్టిగ్మా. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పొలన్ గ్రెయిన్స్, ఈ ఆంథర్లో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఏమో ఈ స్టిగ్మా దగ్గరికి వచ్చే ప్రాసెస్ ని ఏమంటారంటే పాలినేషన్ అంటారండి. ఓకేనా, అర్థమైంది అందరికి కూడా? పాలినేషన్ డెఫినేషన్ అడిగితే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఆంథర్ టు స్టిగ్మా. ఆంథర్ దగ్గర నుంచి స్టిగ్మా దగ్గరికి పోలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఏమంటారంటే పాలినేషన్స్ అంటారండి. మరి అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే దానికి నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇన్సెక్ట్స్ వల్ల చూడండి, ఇలాగ పువ్వుల నుంచి బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ ఈ అందరు కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంటారు కదండి. సో వాళ్ళ కాల్లోన ఇది అంటేస్తుంది అనమాట పొలన్ గ్రెయిన్స్. అక్కడికి వెళ్తే ఈ మీదికి వస్తుందండి పొలన్ గ్రెయిన్స్. సో మనం కూడా చూడండి అలాగ వెళ్ళేటప్పుడు సైడ్ కి పువ్వులు గట్రా ఉంటే ఇలా కొట్టుకుంటూ ఇలా వెళ్తుంటాము. అదే విధంగా ఎనిమల్స్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ బాడీ అనేది రబ్ అవుతుంటది, అలాగా దాంట్లోన రబ్ చేసి వేరే పువ్వుల దగ్గర ఉన్న ఈ మీద పడింది అనుకోండి, అప్పుడు పాలినేషన్ అనేసి అంటారు. మరి ఎప్పుడైతే ఇక్కడికి పొలన్ గ్రెయిన్స్ వచ్చిందో, పొలన్ గ్రెయిన్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న పొలన్ గ్రెయిన్స్ అన్ని కిందికి రాదండి, ఇందులో ఉన్న రెండు పొలన్ గ్రెయిన్స్ ఏమో లోనికి దిగుతుంది. దేని గుండా? స్టైల్ గుండా. ఓకేనా, దీనికి స్టైల్ అని చెప్పాను. సో దిగిన తర్వాత ఇక్కడ ఏం ఉంటుందంటే మనకి ఓవేరీ ఉంటుందండి. ఈ ఓవేరీలోన 3 ఓవ్యూల్స్ ఉంటుందండి. ఓవేరీలోన 3 ఓవ్యూల్స్ ఉంటుంది. సో ఇందులో ఏవైతే 2 పొలన్ గ్రెయిన్స్ దిగుతాయో అందులోన ఒక పొలన్ గ్రెయిన్ ఏమో ఒక ఓవ్యూల్స్ తో కలిసి ఏమో బేబీ ఫామ్ చేస్తుంది, దట్ మీన్స్ ఫ్రూట్ తయారవుతుంది. మరి ఇంకొక పొలన్ గ్రెయిన్ ఇంకా ఇద్దరితో కలిసి ఏం చేస్తుంది అంటే దీనికి ఫుడ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండి. ఓకేనా. సో లోపల చూడండి మన స్టొమక్ లో కూడా బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఒక ట్యూబ్ ఉంటుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటది లోపల బేబీని. అదే విధంగా ఇక్కడ కూడా ఒక పొలెన్ ఏమో ఒక ఓవేరీతో కలిసి బేబీ ఫామ్ చేస్తే ఇంకొక పొలెన్ ఏమో ఇంకో 2 ఓవేరీతో కలిపేసి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. మరి ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్స్ అంటారు. పొలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆంథర్ టు స్టిగ్మా ఈజ్ కాల్డ్ యాజ్ పాలినేషన్. సిమిలర్లీ ద పొలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టిగ్మా టు ఓవేరీ, స్టిగ్మా దగ్గర నుంచి ఓవేరీకి వచ్చే ప్రాసెస్ ని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్స్ అంటారండి. ఓకేనా. సో పాలినేషన్ అంటే ఆంథర్లో ఉన్న పొలన్ గ్రెయిన్స్ స్టిగ్మా దగ్గరికి రావడం. మరి ఫెర్టిలైజేషన్స్ అంటే ఇందులో ఉన్న ఏంటంటారు దీనికి? స్టిగ్మా. స్టిగ్మాలో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఏమో ఓవరీ దగ్గరికి రావడం. దీనికి ఏమంటారంటే ఫెర్టిలైజేషన్స్ అంటారండి. సో పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్స్. మరి పాలినేషన్ అనేది 2 విధాలుగా జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ పాలినేషన్ అంటారు, ఇంకొకటి వచ్చేసరికి క్రాస్ పాలినేషన్ అంటారండి. మరి సెల్ఫ్ పాలినేషన్ దేనికి అంటారు, క్రాస్ పాలినేషన్ దేనికి అంటారు అంటే ఈజీ అండి, ఏం లేదు. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒకే ఫ్లవర్ లోన జరిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది అనుకోండి, రైట్. నార్మల్ మామూలుగా ఇలాగా డ్రా చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోన పొలన్ గ్రెయిన్స్ ఈ ఫ్లవర్ లోనే స్టిగ్మా దగ్గరికి వచ్చింది అనుకోండి, దీనికి సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ మీన్స్ ఒకే ఫ్లవర్ లో జరుగుతుంది. ఒకే ఫ్లవర్ లోన ఒక దగ్గర నుంచి ఒక దగ్గరలో ఉన్న పొలన్ గ్రెయిన్స్ ఇంకొక దగ్గర ఫిమేల్ పార్టీకి రావడాన్ని ఏమంటారంటే సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఒకే ఫ్లవర్ లోన జరుగుతుంది. మరి క్రాస్ పాలినేషన్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఒకే దీంట్లోన ఒకే ప్లాంట్ లోన ఒక పువ్వు ఉండదండి, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. సో ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ దగ్గరికి వచ్చినా సరే సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదే విధంగా ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది క్రాస్ పాలినేషన్ అంటారండి. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒకే ఫ్లవర్ లోన పొలన్ గ్రెయిన్స్ ఏమో ఆంథర్ నుంచి స్టిగ్మా దగ్గరికి ట్రాన్స్ఫర్ అయితే సెల్ఫ్ పాలినేషన్ అంటారు. మరి క్రాస్ పాలినేషన్ అంటే ఒక ఫ్లవర్ నుంచి వేరే ప్లాంట్ లో ఉన్న ఫ్లవర్ దగ్గరికి అండి. ఒకే ప్లాంట్ లో కాదు, ఒకే ప్లాంట్ లోన నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అవుతుంది. సో ఆ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ లో ఏ ఫ్లవర్స్ కి వెళ్ళినా సరే సెల్ఫ్ పాలినేషనే. మరి సెల్ఫ్ పాలినేషన్ వల్ల పువ్వులు అన్ని కూడా అంత మంచిగా రాదండి.
మన పెరటలో పెడుతుంటాం కదా గులాబీ పువ్వులు గట్రా, అది చూడండి ఇలాగ ఓపెన్ అయిపోయి అలాగా పువ్వులు పోస్తుంటది. కానీ చూడండి మార్కెట్ నుంచి మనం తీసుకొని వస్తుంటాం గులాబీ పువ్వులు గట్రా ఇవ్వడానికి, ప్రపోజల్ గట్రా చేయడానికి, లేకపోతే ఏదైనా ఎవరిదో ఏదో ఫంక్షన్స్ గట్రా అయితే తీసుకొని వస్తుంటాం. సో ఆ పువ్వు చూడండి ఎంత చక్కగా స్మూత్ గా ఇలాగ ఉంటది. సో అది అన్ని కూడా క్రాస్ పాలినేషన్ లో అయిన ఫ్లవర్స్ అండి. క్రాస్ పాలినేషన్ లో చాలా మంచి ఫ్లవర్స్ అవుతుంది. మరి సెల్ఫ్ పాలినేషన్ లో ఇలాగ ఓపెన్ అయిపోయి అంత మంచిగా ఉండదండి. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ అండి. మళ్ళీ చెప్తున్నా, సెల్ఫ్ పాలినేషన్ అనేది ఒకే ఫ్లవర్ లోనే జరుగుతుంది. ఒకే ఫ్లవర్ లో మీన్స్ ఒకే ప్లాంట్ లో కూడా అవుతుంది అండి. ఒకే ప్లాంట్ లో నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది. ఒక ఫ్లవర్ లో మేల్ పార్ట్ నుంచి ఫిమేల్ పార్ట్ కి వచ్చిన సెల్ఫ్ పాలినేషన్, ఒక ప్లాంట్ లోన ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ కి పొలన్ గ్రెయిన్స్ వచ్చిన సెల్ఫ్ పాలినేషన్. మరి క్రాస్ పాలినేషన్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం. క్లియర్? సో దిస్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ ఏమో మంచి ఇది ఫామ్ అవుతుంది మనకి పువ్వులు, సెల్ఫ్ పాలినేషన్ లో అంతగా మంచి పువ్వులు ఫామ్ అవ్వదు. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ అండి. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, ఫ్లవర్స్ లోనే డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయండి, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఆ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటంటే చూడండి, మేల్ ఫ్లవర్ అంటారు, ఫిమేల్ ఫ్లవర్ అంటారండి. మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్. మరి మేల్ ఫ్లవర్ అంటే ఏంటి, ఫిమేల్ ఫ్లవర్ అంటే ఏంటి చూస్తే చూడండి, మేల్ ఫ్లవర్ లో ఓన్లీ స్టమెనే ఉంటుందండి. ఓన్లీ స్టమెన్ ఉన్న ఫ్లవర్ ని మేల్ ఫ్లవర్ అంటారు. ఓన్లీ పిస్టిల్ ఉన్న ఫ్లవర్ ని ఏమో ఫిమేల్ ఫ్లవర్ అంటారండి. అదర్వైజ్ ద ఫ్లవర్ కంటైన్ ఓన్లీ ఎండ్రోషియం is called as a male flower. Similarly the flower contain only gynoecium is called as a female flower అండి. అర్థమైంది అందరికి కూడా? మేల్ ఫ్లవర్ లో మేల్ పార్ట్ మాత్రమే ఉంటుంది, ఫిమేల్ పార్ట్ ఉండదు. మరి ఫిమేల్ ఫ్లవర్ లోన ఫిమేల్ పార్ట్ మాత్రమే ఉంటుంది, మేల్ పార్ట్ ఉండదు. సో ఈ విధంగా ఉంటే అందులో ఫెర్టిలైజేషన్స్ జరగదు, ఫ్రూట్ ఫామ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేస్తే చూడండి, యూనిసెక్సువల్ ఫ్లవర్ అండ్ బైసెక్సువల్ అండి. యూనిసెక్సువల్, బైసెక్సువల్. సో యూనిసెక్సువల్ అంటే అర్థం ఏంటి, బైసెక్సువల్ అంటే అర్థం ఏంటంటే, యూనిసెక్సువల్ దేనికి అంటారంటే ఎయిదర్ ఎండ్రోషియం ఆర్ గైనోషియం, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. ఎయిదర్ ఎండ్రోషియం కానీ అంటే ఎయిదర్ మేల్ పార్ట్ అయినా ఉండాలి, లేకపోతే ఫిమేల్ పార్ట్ అయినా ఉండాలి. ఉంటే దీనికి యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. యూని అంటే సింగిల్ అండి. యూనిసెక్సువల్ మీన్స్ ఎయిదర్ ఎండ్రోషియం కానీ ఆర్ గైనోషియం కానీ ఒక ఫ్లవర్ లో ఉందనుకోండి, అప్పుడు అది యూనిసెక్సువల్ అంటారు. మరి బై అంటే రెండు రెండు ఉండాలి, ఎండ్రోషియం కూడా ఉండాలి, గైనోషియం కూడా ఉండాలి. మరి రెండు ఉంటేనే అక్కడ ఫ్రూట్ కూడా ఫామ్ అవుతుంది. మేల్ ఫిమేల్ రెండు ఉంటేనే బేబీ తయారవుతుంది. ఓన్లీ మేల్ వలన బేబీ తయారవ్వదు, ఓన్లీ ఫిమేల్ వలన కూడా బేబీ ఫామ్ అవ్వదు. సో ఫ్లవర్ లో కూడా సేమ్ అలాగేనండి. యూనిసెక్సువల్ అంటే ఓన్లీ ఎండ్రోషియం ఆర్ గైనోషియం ఇద్దరిలో ఎవరో ఒకడు ఉండాలి. మరి బైసెక్సువల్ అంటే ఇద్దరు ఉండాలండి, ఎండ్రోషియం కూడా ఉండాలి, గైనోషియం కూడా ఉండాలండి. అర్థమైంది? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, కంప్లీట్ ఫ్లవర్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ అండి. కంప్లీట్ ఫ్లవర్ దేనికి అంటారు, ఇన్కంప్లీట్ ఫ్లవర్ దేనికి అంటారు అంటే చూడండి, ఒక ఫ్లవర్ లోన 4కి 4 పార్ట్స్ ఉండాలండి. 4 పార్ట్స్ అన్ని కూడా మెయిన్ ఇంపార్టెంట్ 4 పార్ట్స్ గురించి చెప్పాను. కెలిక్స్ ఉండాలి, కొరోలా ఉండాలి, ఎండ్రోషియం ఉండాలి, గైనోషియం ఉండాలి. ఈ 4 ఒకవేళ ఉందనుకోండి ఫ్లవర్ లోన, అప్పుడు దీనికి ఒక కంప్లీట్ ఫ్లవర్ అంటారండి. రోజెస్ గట్రా, హైబిస్కస్ గట్రా ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్లవర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ దేనికి అంటారంటే ఈ 4 ఏదో ఒకటి కూడా లేకపోతే అది ఒక ఇన్కంప్లీట్ ఫ్లవర్ అండి. 4 హోల్స్ ఖచ్చితంగా ఉండాలి. కెలిక్స్, కొరోలా, ఎండ్రోషియం, గైనోషియం ఈ 4 ఉంటేనే అది ఒక కంప్లీట్ ఫ్లవర్ అవుతుంది. లేకపోతే అది ఒక ఇన్కంప్లీట్ ఫ్లవర్ కింద మనము కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇది వచ్చేసరికి టైప్స్ మనకి మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్, యూనిసెక్సువల్, బైసెక్సువల్, కంప్లీట్ ఫ్లవర్, ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఇది టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి అండి. మరి ఫెర్టిలైజేషన్స్ జరగడానికి చాలా మంది హెల్ప్ చేస్తారండి. ఎస్పెషల్లీ ఇన్సెక్ట్స్ గట్రా హెల్ప్ చేస్తారు, బటర్ఫ్లైస్ హెల్ప్ చేస్తారు, హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్ చేస్తారు, వాటర్ హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుంది? ఎందుకంటే వాటర్ గుండా కూడా చూడండి అలాగా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాడీస్ పక్కన ప్లాంట్లు గట్రా ఉంది అనుకోండి, గాలి అయ్యేటప్పుడు ఆ పొలన్ గ్రెయిన్స్ వచ్చేసి వాటర్లో పడుతుంది. ఏ సైడ్ నుంచి అయితే చెట్లు అన్ని కూడా ఫామ్ అవుతుంది. దీనికి సీడ్ డిస్పర్సల్ అనేసి కూడా అంటారండి. ఈ సీడ్ డిస్పర్సల్ అనేది వేరియస్ వేస్ లోన జరుగుతుంటది. ఎనిమల్స్ త్రూన జరుగుతుంది, హ్యూమన్ బీయింగ్స్ త్రూన జరుగుతుంది, వాటర్ వలన జరుగుతుంది, విండ్ వలన జరుగుతుంది, ఇన్సెక్ట్స్ వలన జరుగుతుంది. ఈ అన్నిటి గుండా సీడ్ డిస్పర్సల్ అనేది అవుతుందండి. అవ్వడం వల్లే మన మౌంటైన్స్ గట్రా అన్నిట్లో కూడా ఫ్లవర్స్ తర్వాత ప్లాంట్లు అన్ని కూడా
సొంతంగా ఫామ్ అవుతుందండి. ఓకేనా? సో ఇదండి ఈరోజు టాపిక్ మనకి పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఏ టైప్ మేల్, ఫిమేల్, యూనిసెక్సువల్, బైసెక్సువల్, కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ గురించి డిస్కస్ చేసాం. సెల్ఫ్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే అండి, టుడేస్ టాపిక్ని ఇక్కడితో మనము కన్క్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా టాపిక్ ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో అనుకున్నాను అందరికీ కూడా టుడే టాపిక్ అర్థమైంది. ఒకవేళ అర్థమైనట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ గట్రా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.